రేవంత్ రెడ్డిని కొత్త బిచ్చగాడిగా అభివర్ణించారు. రేవంత్ కాంగ్రెస్ కి వలసవాది అని, ఆయన తమలాంటి వాళ్ళను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేసిండ్రు. ఇగో గిట్ల మాట్లాడొద్దు కోమటిరెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సారు. అంటే పార్టీ పెద్దగా ఉన్నప్పుడు పార్టీలోకి ఆహ్వానించడం కామన్ కదా, గట్నే ఆహ్వానించింది అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక పార్టీలోనే పుట్టి పెరిగిన వాళ్ళే ఆహ్వానించాలని లేదు కదా. భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు పార్టీలు మారినప్పుడు ఇక పార్టీలు మారిన వాళ్ళు వెళ్ళి పిలుస్తూనే ఉన్నారు కదా. అంటే మొన్నటికి మొన్న రాజేందర్ సారు పొంగులేటి సార్ని జూపల్లి సార్ని కలవలే, గట్నే ఇక ఇష్టం ఉంటే పోవాలా లేకపోతే లేదు. కానీ రాజకీయ నాయకులు అనేది కొంచెం పరిధి మించి మాట్లాడటం వల్ల ప్రజల్లో ఏంది గిల్లు ఇట్లా మాట్లాడతారు అని అనిపిస్తుందట. గట్లాంటిది నీలాంటి సీనియర్ నాయకుడు గట్లా మాట్లాడితే మంచిగా ఉంటది కదా. హౌ నిజంగానే మీ నలుగురు దారెటు అనే ముచ్చట వస్తోంది. మీ నలుగురు కొత్త పార్టీ పెట్టబోతుందట, నిజమేనా? 30 సీట్లు